పుడితే గొప్ప వాళ్ళ ఇంట్లో అన్నా పుట్టాలి. లేపోతే పేదవాళ్ళ ఇంట్లో అన్నా పుట్టాలి. అంతేగాని మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో పుడితే అన్నిట్లికి అడ్జస్ట్ అయ్యి బతకాలి అనే మాటని నా చిన్నతనం నుంచి వింటూ పెరిగానండి. ఇంకా చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదే మాట అంటారు. ఎందుకంటారా నాకు అర్థం కాలేదండి. కానీ ఏదన్నా మాట అన్నారంటే దాని వెనకాల అర్థం ఉండే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎప్పుడు మిడిల్ క్లాస్‌లో పుట్టానని బాధపడలేదు. అలా అని సంబరపడిపోలేదు. అన్నిటిని సమానంగా చూసే గుణం ఎవరికంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అన్నిటిని సమానంగానే చూస్తారండి. అన్నిటికి అడ్జస్ట్ అవుతారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. మనిషికి కావాల్సిన గుణం అడ్జస్ట్ అవ్వటం. ఉన్ననాడు తినటం, లేనినాడు బాధపడకుండా ఉండటం. అది బాగా నేర్పుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకా అయినా మిడిల్ క్లాసు, హై క్లాసు, లో క్లాసు అనేది మన చేతిలో ఉండదండి. మనం చేసుకున్న పాపకర్మలు, పుణ్యం బట్టే మనకి దేవుడు నిర్ణయిస్తారు. మనం చేసుకున్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుందండి. ఇంకా కష్టాలు, కన్నీళ్ళు అంటే అందరికీ ఉంటాయండి. ఎవరికి ఉండవండి. ఏదో టైంలో ఎవరైనా అనుభవించవలసిందే. దాన్ని తప్పించలేమండి. ఇంకా ఒక్కొక్కరు చెప్పుకోగలుగుతాం, ఒక్కొక్కరు చెప్పుకోలేమండి. ప్రాణం ఉన్న ప్రతి జీవికి కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు అన్నీ ఉంటాయండి. ఇంక ఈరోజు అయితే వంకాయ, చిక్కుడుకాయ కర్రీ చేశానండి. ఇంట్లో ఆ 2 కూరగాయలే ఉన్నాయి. చెప్పాను కదా మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నిటికి అడ్జస్ట్ అయిపోతాం అనేసి ఆ రెండిటితోనే చక్కగా అయితే కర్రీ చేసేసాను. కొంచెం వంకాయ, చిక్కుడుకాయ అంటే పెద్ద టేస్ట్ ఉండదు కాబట్టి లాస్ట్‌లో నువ్వు పొడి జల్లి చేశానండి. టేస్ట్ అయితే